మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సభలో ప్రాముఖ్యమైన స్థానమును అలంకరించిన దైవజనులు పెద్దలు డాక్టర్ వెల్సనాయ్ గారికి, అలాగే వేదికను అలంకరించిన దైవజనులకు పెద్దలకు ముందుగా నా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సభల కొరకు భారంతో ప్రార్థిస్తున్న స్థానిక సంఘ ప్రియులకు, ఇంకా ఆ ప్రాంతాల నుంచి ప్రార్థిస్తూ వచ్చిన ప్రియులందరికీ కూడా మరొకసారి నా నిండు ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. దైవజనులు న్యూటన్ బాబు గారితో కలిసి అనేక స్థలాల్లో దేవుని వాక్యం ప్రకటించడానికి ప్రభు నాకు ఇస్తున్న ధన్యతను బట్టి ప్రభువును నేను మహిమపరుస్తున్నాను. అలాగూ మరొకసారి వారి నడిపింపులో ఈ సభ పరిశుద్ధాత్మ అధ్యక్షతన నడిపించబడడం మనందరికీ ఆశీర్వాదకరం. అలాగున మన ఆత్మీయ జీవితాలకు అవసరమైన సంగతులు ప్రభువే తన ఆత్మ ద్వారా అందిస్తారని నా మట్టుకు నేను పూర్తిగా ప్రభువు మీద ఆధారపడుతూ ఉన్నాను. మన ధ్యానాల కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొకసారి ఈ వచనాలు మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనము 27వ వచనము మన కొరకు చదవబడింది. మరొకసారి ఆ వచనాలు చదువుదాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం చదువుదాం. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపు చేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును. ప్రభు తన పరిశుద్ధ లేఖనము మన ఆత్మీయ జీవితముల కొరకు దీవించునుగాక. ప్రియులారా, దానియేలు గ్రంథము పాత నిబంధన ప్రవచన గ్రంథాల్లో యేసుక్రీస్తు ప్రభు రాకడను గూర్చి, అలాగే ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో జరగవలసిన సంభవాలను గూర్చి దేవుడు ముందుగా వ్రాయించాడు. యేసుక్రీస్తు ప్రభువే ఇశ్రాయేలీయులకు విమోచకుడు అనే విషయాన్ని పాత నిబంధన లేఖనాల్లో ప్రవక్తల ద్వారా దేవుడు వ్రాయించాడు. అబ్రహాము వంశస్థులు లేక యాకోబు వంశస్థులైన ఇశ్రాయేలీయుల కొరకు విమోచకుని దేవుడు వాగ్దానం చేశాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16, 17, 18 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా నియమించబడి ధర్మశాస్త్రము అందించినటువంటి ప్రవక్త అయిన మోషే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఆయన ముందుగా ప్రవచించాడు. క్రీస్తును గూర్చిన ప్రవచనం, రాబో దినములలో మీ సహోదరులలో నుండి మీ కొరకు దేవుడు నా వంటి ప్రవక్తను పుట్టిస్తాడు, మీలో ప్రతివాడు ఆయన మాట వినవలెను అని క్రీస్తును గూర్చిన ప్రవచనం మోషే ద్వారా దేవుడు వారికి వ్రాయించాడు. తర్వాత అనేక మంది పాత నిబంధన ప్రవక్తలు క్రీస్తును గూర్చి వారు వ్రాశారు. కాబట్టి క్రీస్తు వస్తాడు, మమ్మను విమోచిస్తాడని పాత నిబంధన భక్తులందరూ ఎదురు చూస్తూ క్రీస్తునందు విశ్వాసముతో, నిరీక్షణతో వారు జీవించి విశ్వాసముతో వారు నిద్రించారు అని వాక్యంలో వ్రాయబడడం మనం చూస్తాం. వారు ఎదురు చూస్తూ ఉన్న క్రీస్తు నిర్ణయ కాలములో ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు స్త్రీ యందు పుట్టెను అని గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగా వాగ్దానం చేసిన క్రీస్తు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలంలో ఆయన కన్య గర్భమున స్త్రీ సంతానముగా ఆయన జన్మించాడు.
ఏ యూదుల కొరకు లేక ఇశ్రాయేలీయుల కొరకు వాగ్దానం చేయబడ్డాడో వారు ఆయనను గుర్తించలేదు, వారు ఆయనను అంగీకరించలేదు, తృణీకరించారు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును కానీ వారు ఆయనను అంగీకరించలేదు అనే వాక్యం యోహాను సువార్తలో చాలా స్పష్టంగా మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు మొదట తన పరిచర్యను యూదుల మధ్య జరిగించాడు. ఆయన యూదుల యొద్దకే ఆయన వెళ్ళాడు. శిష్యులను పంపించినప్పుడు కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీరు నశించిన గొర్రెలైన ఇశ్రాయేలీయుల వద్దకే వెళ్ళుడు కానీ అన్ని జనుల మార్గములలోకి వెళ్ళకుడి అన్నాడు. అనగా రక్షణ సువర్తమానము మొదట వాగ్దాన ప్రజలైన యాకోబు వంశస్థులకే అనుగ్రహించబడింది. కాబట్టి క్రీస్తు వారి కొరకే జన్మించాడు. రోమాపత్రిక 9వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించబడిన ఆధిక్యతలను జ్ఞాపకం చేస్తూ అర్చనాచారాదులు వీరివి, ధర్మశాస్త్రం వారికి అనుగ్రహించబడింది, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టేను అని రాస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయుల కొరకే క్రీస్తు పంపబడ్డాడు. మొదటిగా మెస్సయ్యాగా క్రీస్తుగా ఆయన వారి కొరకే పంపబడ్డాడనే విషయాన్ని క్రొత్త నిబంధన లేఖనాల్లో కూడా రుజువు చేయబడింది. అపోస్తులైన పేతురు రాసిన పత్రికల్లో కూడా ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఆనాటి యూదులకు ఆయన వ్రాస్తూ అద్భుతమైనటువంటి క్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన నిత్యత్వాన్ని, ఆయన్ని విమోచకునిగా పరిచయం చేస్తూ వ్రాసాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని వారు తృణీకరించి ఆయనను సిలువ వేయటం ద్వారా ఆయనను గురించి వ్రాయబడిన లేఖనములను వారు నెరవేర్చారు అని అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. అయితే ఇశ్రాయేలీయులు తృణీకరించిన, యూదులు తృణీకరించిన క్రీస్తును అన్యజనులకు దేవుడు అనుగ్రహించాడు. అంచేత అన్యజనులు క్రీస్తును అంగీకరించడం ద్వారా క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అనబడిన క్రొత్త నిబంధన కాలపు సార్వత్రిక సంఘం క్రీస్తు శరీరముగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో భూమి మీద క్షేమాభివృద్ధి నొందుచు వర్ధిల్లుచు ఉంది. ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు సార్వత్రిక సంఘం ఎదురు చూస్తుంది. ఇశ్రాయేలీయుల చరిత్రకు సంబంధించి దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు 70 సంవత్సరాల బబులోను చెర ముగిస్తున్న సందర్భంలో ఇర్మియా గ్రంథం చదువుతున్నప్పుడు ఆయనకు కొన్ని విషయాలు ప్రభు బయలుపరచాడు. గబ్రియేలు దూత ద్వారా 24వ వచనం చదువుతున్నప్పుడు చివరి భాగంలో నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను అని చెప్పబడింది. నీ జనము అంటే యూదులు, పరిశుద్ధ పట్టణం అనగా యెరూషలేము. 70 వారములు అనగా, వారం అనగా 7 సంవత్సరములు బైబిల్ లెక్క ప్రకారం, అనగా 490 సంవత్సరాల ఒక ప్రణాళిక. ఇది క్యాలెండర్, దేవుని యొక్క కాలక్రమణి దేవుడు వారికి అప్పగించాడు. ఎప్పటి నుంచి అని చదివినప్పుడు 25వ వచనంలో యెరూషలేము మరలా కట్టింపవచ్చునను ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలు అన్నాడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో అర్తహషస్త రాజు పరిపాలనలో క్రీస్తు పూర్వం 445లో నెహెమ్యా ద్వారా ఈ ఆజ్ఞ రాజు యొద్ద నుండి అనుగ్రహించబడి యెరూషలేము తిరిగి పునరుద్ధరించబడడం ప్రారంభమైంది. అనగా 70 వారముల యొక్క నెరవేర్పు నెహెమ్యా యెరూషలేమును పునరుద్ధరించడంతో ప్రారంభమైంది. ఇది ఎప్పుడు ముగిచున్నది అని వారికి ఇచ్చిన లెక్క ప్రకారం మనం చూస్తే ఆ 62 వారములు గడచిన పిమ్మట అన్నాడు. మనం 26వ వచనం చదువుతున్నాం. ఈ 62 వారములని ఈ వచనంలో చెప్పాడు. పై వచనములో 7 వారములు కందకములు, రాచమార్గములు బాగు చేయబడడానికి, మరలా కట్టించడానికి 7 వారములు పట్టును అన్నాడు. 7 62 కలిపి 69 వారముల యొక్క నెరవేర్పును గూర్చి దానియేలుకు బయలుపరిచాడు.
కాబట్టి 7 వారములు నెరవేరిపోయాయి. తరువాత 62 వారములు కూడా గడిచిపోయాయి. ఎప్పుడు 26వ వచనం చదువుతున్నప్పుడు, ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడినప్పుడు 62 వారములు పూర్తయి ముగించబడింది. ఈ క్యాలెండర్ యూదులకు ఇవ్వబడిన క్యాలెండర్ ఇది. అయితే వెంటనే అదే వచనంలో యేసుక్రీస్తు సిలువ వేయబడిన ఆయన మరణముతో 69 వారముల కాలము ముగించబడింది. ఇంకా ఒక్కొక్క వారం మిగిలి ఉంది. 70వ వారము జరగవలసి ఉంది. ఆ 70వ వారమును గూర్చి 27వ వచనంలో, అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అని వ్రాస్తున్నాడు. ఈ వారమే చివరి 70వ వారం. 69వ వారము ముగింపులో క్రీస్తు ప్రభు సర్వ మానవుల పాప క్షమాపణ కొరకు ఆయన సిలువ వేయబడ్డాడని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ప్రభు యొక్క మరణమును గురించి చదువుతున్నాం. ఆయన సమాప్తమని చెప్పి ఆయన తన ఆత్మను అప్పగించెను అనే వాక్యంతో ఈ నెరవేర్పు 69వ వారం యొక్క ముగింపు అనగా 69వ వారము చివరి 3.5 సంవత్సరాలు ప్రభు బహిరంగ సేవ చేసి ఆయన తన రక్షణ కార్య నిర్మూలము చేయబడినాడు. వెంటనే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేసుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును అన్నాడు. ఇక్కడ మరి ఒక వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు. వచ్చునట్టి రాజు అన్నాడు. కొంతమంది ఈ వచ్చినట్టు రాజు యేసుక్రీస్తే లేక క్రీస్తే అని భావిస్తున్నారు. ఎంత మాత్రం కాదండి. అభిషిక్తుడగు అధిపతి అని 25వ వచనంలో చెప్పాడు. ఆయన నిర్మూలము చేయబడ్డాడు అనగా సిలువ వేయబడ్డాడు. సమస్త మానవుల పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు ప్రభు సిలువలో బలి అయిన సంగతి నెరవేర్చబడింది. కానీ మరొక రాజు వస్తాడు, ఆయనను గురించి వచ్చినట్టు రాజు అని వ్రాయబడింది. ఇతడు బైబిల్ గ్రంథంలో సంఘము కొనిపోబడిన తరువాత ఈ ప్రపంచాన్ని ఏలుటకు రాబోయే నియంత, ప్రపంచ నియంత. ఇంతకుముందే మనం దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు రాజుకు దేవుడు చూపించినటువంటి 4 లోహములతో కలిగిన ప్రతిమలో 4 ప్రపంచ సామ్రాజ్యముల చరిత్ర, అవి నెరవేరక ముందే ప్రభు బయలుపరిచాడు. వాటి భావం దానియేలు నెబుకద్నెజరుకు చెప్పాడు. ఈ 4 సామ్రాజ్యాలలో మొదటిది బబులోను సామ్రాజ్యం, ఆ తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం, ఆ తదుపరి గ్రీకుల సామ్రాజ్యం, 4వది రోమియుల సామ్రాజ్యం. ఇవన్నీ ఏర్పడకముందే బబులోను సామ్రాజ్యం మనుగడలో ఉన్నప్పుడే దేవుడు ప్రపంచ చరిత్రను, రాజుల యొక్క పరిపాలనను నెబుకద్నెజరు రాజుకు స్వప్నం ద్వారా బయలుపరిచి ఆ భావాన్ని దానియేలు ద్వారా దేవుడు బయలుపరిచాడు. కాబట్టి 4 ప్రపంచ సామ్రాజ్యములు ప్రపంచాన్ని ఏలుబడి చేసిన చరిత్ర మనమందరం చూస్తున్నాం. బబులోను చరిత్ర బైబిల్లో వ్రాయబడింది. అది జరగకముందే బైబిల్లో వ్రాయబడింది. బైబిల్లో వ్రాయబడిన ప్రకారమే ఈ 4 ప్రభుత్వాలు ప్రపంచాన్ని ఏలుబడి చేయడం మనం చరిత్రలో చూస్తున్నాం. కానీ మరొక సామ్రాజ్యం, ఆఖరి రాజ్యం రాబోతుంది. లూకాసు వార్త 21వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు ఒక మూలవాక్యం, ఒక ముఖ్య విషయాన్ని చెప్పారు. అన్యజనుల కాలములు అనే ఒక అంశాన్ని ప్రభు శిష్యులకు జ్ఞాపకం చేశారు. అన్యజనుల కాలములు 24, అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును అన్నాడు. అన్యజనుల కాలములు అంటే ఈ ప్రపంచాన్ని అన్య రాజులు పరిపాలిస్తారు. వారి పరిపాలనలో యూదులు, దేవుని ప్రజలు కూడా అన్యరాజుల చేత పరిపాలించబడతారు. మనకు తెలుసు, బబులోను సామ్రాజ్యంలో యూదులు 70 ఏళ్ళు చెరలో ఉన్నారు. తర్వాత పారసీకుల పరిపాలనలో వారు అంచెలంచెలుగా వారు విడుదల పొంది వారి స్వదేశానికి వచ్చారు. అయినా తరువాతి కాలంలో ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు జన్మించినది ప్రతిమలో చూపించబడిన 4వ సామ్రాజ్యం, ఇనుము వంటి కఠినమైన సామ్రాజ్యం, రోమా ప్రభుత్వం, రోమా సామ్రాజ్యం.
క్రీస్తు జన్మించడం, ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన రక్షకుడిగా, విమోచకుడిగా తన యొక్క కార్యాలు నెరవేర్చడం, కల్వరిలో ప్రభు సర్వ మానవాళి కొరకు బలి అయి రక్షణ కార్యం సిద్ధపరచడం, ఇవన్నీ రోమిల ప్రభుత్వంలోనే నెరవేరాయి. ఆ తర్వాత మనం దాదాపుగా క్రీస్తు శకం 364లో రోమా ప్రభుత్వం విచ్ఛిన్నమైపోయింది. ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని ఏకరాజ్యముగా పాలించిన సామ్రాజ్యం ఇంతవరకు రాలేదు. ఇప్పుడు అన్ని స్వతంత్ర రాజ్యాలు మనం ఎరుగుదాం. కానీ 9వ అధ్యాయంలో మనం చదివినప్పుడు వచ్చునట్టి రాజు అనే ఒక వ్యక్తిని దేవుడు తిరిగి ఇశ్రాయేలీయులకు పరిచయం చేస్తూ, అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన చేస్తాడు, నిబంధన స్థిరపరుస్తాడని వ్రాసాడు. ఈ వచ్చినట్టి రాజు క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు అని సార్వత్రిక సంఘంలో ప్రస్తావించబడుతున్న ఆఖరి రాజు, ఇశ్రాయేలీయులను కఠినముగా పరిపాలించబోతున్న వ్యక్తి, లేక యూదులను శ్రమల పాలు చేయబోతున్న వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో దేవుడి ఇతనిని పరిచయం చేశాడు. ఈ క్రీస్తు విరోధిని గురించి ప్రపంచంలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ క్రొత్త నిబంధనలో క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ని గురించి యేసుక్రీస్తు ప్రభు మొదటిగా ప్రస్తావించారు. ప్రభు వచ్చి సంఘమును తీసుకొని వెళ్ళిన తర్వాత క్రీస్తు విరోధి బయలుపడతాడు. మనం చదివిన 9వ అధ్యాయం 26, 27 వచనాల్లో అభిషిక్తుడుకు అధిపతి నిర్మూలము చేయబడును అని ఒక అంశం రాయబడిన తర్వాత వచ్చినట్టి రాజు వచ్చి అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరుస్తాడు అని రాశాడు. ఇవి వెంటనే సంభవిస్తాయి అన్నట్లుగా వ్రాయబడింది. కానీ క్రీస్తు ఆరోహణుడై వెళ్ళిన తర్వాత వెంటనే 70వ వారం ప్రారంభం కాలేదు. 70వ వారం ప్రారంభం కావడానికి మధ్యలో ఒక కృపాకాలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇది సంఘకాలం. ఈ సంఘకాలం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. ఎప్పుడు ప్రభు వచ్చి తన సంఘాన్ని తీసుకొని వెళ్తారో అప్పుడే 70వ వారం ప్రారంభమవుతుంది. అనగా వచ్చునట్టి రాజు అనబడుతున్న క్రీస్తు విరోధి పాలన ప్రారంభమవుతుంది. అతడు ప్రపంచమంతటికి ఒక నిబంధన చేస్తాడు. ముఖ్యంగా ఆ వారము అంటే 7 సంవత్సరాలకు చేసే నిబంధనలో యూదులు కూడా ఏకీభవిస్తారని మనం గమనించాలి. ఒకసారి ప్రభు ఆయనను గుర్చి లేక క్రీస్తు విరోధిని గుర్చి ప్రభు చెప్పినటువంటి సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవడం మంచిది. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో మొదటిసారి ప్రభు క్రీస్తు విరోధిని గుర్చిన ప్రస్తావన చేశారు. గమనించుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు అని ప్రభు యూదులతోనే చెప్పారు. యూదులు ప్రభువుని మెస్సయ్యగా అంగీకరించలేదు. ఆయన మీద నేరములు మోపి తృణీకరించి ఆయనను సిలువ వేశారు. అంచేత ప్రభు ముందుగానే చెప్తున్నారు, నేను నా తండ్రి నామమున వచ్చాను, మిమ్మల్ని విమోచించుటకే నేను మెస్సయ్యగా వచ్చాను. నేను ఆయనను అని మీరు అంగీకరించలేదు. అయితే మరి ఒకడు తన నామమున వస్తాడు అని క్రీస్తు విరోధిని గురించి ప్రభువే ముందుగా ప్రవచించారు. మనకు తెలుసు, ప్రభు తండ్రి నామమున వచ్చాడు, నా తండ్రి నన్ను పంపించాడు అన్నాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఏకమై ఉన్నాము అని ప్రభు చెప్పారు. కానీ మరి ఒకడు తన నామమున వస్తాడు అన్నప్పుడు క్రీస్తు విరోధి నామం ఏంటి? క్రీస్తు విరోధిని ఎలా గుర్తించాలి? ఇప్పుడు జరిగిపోయిన చరిత్రలో చాలా కాలాల్లో కొంతమంది వ్యక్తులు తమ్మును తామే నేనే మెస్సయాను, నేనే క్రీస్తును, ఈ ప్రపంచాన్ని పరిపాలించే ఆఖరి క్రీస్తు నేనే అని చాలామంది తమ్మును తాము ప్రకటించుకున్నారు. కానీ వారు లేఖనాల్లో చెప్పబడిన సంగతులు వారి జీవితాల్లో నెరవేరలేదు. వారు కూడా సామాన్య రాజుల వలె మరణించారు. కానీ ఈ వ్యక్తిని ఎలా గుర్తించాలి? అతని నామం ఏంటి? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో అతని పేరు ప్రస్తావించబడింది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16, 17 వచనాలు చివరి వరకు చదువుతాను.
కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేత మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరు, గమనించండి పదం, ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను కలవాడు తప్ప క్రయ విక్రములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండునట్లు అది వారిని బలవంతము చేయుచున్నది అన్నాడు. ఆ మృగము అన్నాడు. 13వ అధ్యాయం 1వ వచనంలో సముద్రములో నుండి పైకి వచ్చిన ఒక క్రూర మృగమును యోహాను చూచాడు. ఈ క్రూర మృగమే ఆఖరి ప్రభుత్వం, క్రీస్తు విరోధి ప్రభుత్వం. రెండవది, అతడే చివరి పరిపాలకుడుగా కూడా ఈ అధ్యాయంలో మనకు పరిచయం చేయబడుతున్నాడు. ఇతనికి లూసిఫర్ లేక సాతాను ఘట సర్పమని ప్రస్తావించబడ్డాడు ప్రకటన గ్రంథంలో. ఎర్రని ఘట సర్పము అని ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్న వ్యక్తి లూసిఫర్, అపవాది, సాతాను. తన అధికారమును, తన బలమును, తన సింహాసనమును ఈ సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగమునకు అప్పగిస్తాడని చదువుతాం. కాబట్టి ఈ క్రూర మృగము అనబడిన క్రీస్తు విరోధి తన పేరును ప్రతి వ్యక్తికి ముద్రగా వేస్తాడు. ఇది క్రైస్తవ లోకమంతా ఎరిగిన సత్యం. క్రీస్తు విరోధి ముద్ర వేస్తాడు. 666 ముద్ర. సంఘముతో ఎత్తబడకుండా విడవబడిన క్రైస్తవులేమి అంటే పేరుకు క్రైస్తవులుగా ఉండి క్రీస్తును రక్షకునిగా అంగీకరించని వారు, మారు మనసు రక్షణ అనుభవం లేని క్రైస్తవులేమి, క్రైస్తవేతరలేమి, దేవుడు లేడనే నిర్దేవులేమి, విడవబడిన భక్తిహీన ప్రపంచంలో ఉన్న ఆ చివరి 7 సంవత్సరాల్లో ఉండే పౌరులందరూ అతని ముద్ర తప్పనిసరిగా వేయించుకోవాలి. ఆ ముద్ర ఆ మృగము పేరు అన్నాడు. తర్వాత వచనాల్లో మనం చదువుతాం. 18వ వచనంలో బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666, ఇందులో జ్ఞానము కలదు అన్నాడు. మనకు చదవడానికి సామాన్యంగా 666 అని వ్రాయబడింది, కానీ ఇందులో జ్ఞానము కలదు అన్నాడు. ఇదొక సీక్రెట్ కోడ్, ఇది సీక్రెట్ కోడ్. ఇందులో నుండే ప్రతి మనుషునికి వ్యక్తిగతమైనటువంటి సంఖ్య ఇవ్వబడుతుంది. కాబట్టి సంఘము క్రీస్తు కొనిపోయిన తర్వాత, సంఘము ఎత్తబడిన తర్వాత విడువబడే పౌరులందరూ తప్పనిసరిగా క్రీస్తు విరోధి పేరు లేక అతని సంఖ్యను ముద్రగా ధరించాలి. అంచేత ప్రభు యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనములో, నేను నా తండ్రి నామమున వచ్చాను, మీరు నన్ను అంగీకరించుటలేదు, మరి ఒకడు తన నామమున వస్తాడు, అప్పుడు మీరు అతనిని అంగీకరిస్తారు అని చెప్పిన ప్రవచనం సంఘము ఎత్తబడిన తర్వాత యూదులు ఈ వ్యక్తిని అంగీకరిస్తారు. సహజంగా యూదులు వారి వంశములో నుండి వచ్చిన వ్యక్తినే రాజుగా అంగీకరిస్తారు తప్ప అన్య రాజులను ఎవరిని వారు రాజుగా అంగీకరించరు. మనందరికీ తెలుసు, మొర్దెకై పారసీకుల సామ్రాజ్యంలో ఉన్నప్పుడు అతడు ఎవరికి తలవంచలేదు. బబులోను సామ్రాజ్యంలో హనన్యా, మిషాయేలు, అజర్యా, దానియేలులు అన్యరాజులను వారు పూజించలేదు. నెబుకద్నెజరు దోరా అనే మైదానంలో తన సొంత ప్రతిమను ప్రతిష్ఠించినప్పుడు వారు తిరస్కరించారు. అది రాజు చక్రవర్తి పేరున, చక్రవర్తే దేవుడుగా ప్రపంచమంతా చక్రవర్తిని పూజించాలనే శాసనం చేయబడినప్పుడు సైతం 70 ఏండ్ల చెరలో వీరు ఎన్నడూ ఇతర దేవుళ్లకు లేక ఆ రాజుకు వారు మొరక్కలేదు, రాజును దేవుడిగా పూజించలేదు. ఇది యూదులకు ఉండేటువంటి ఒక మంచి లక్షణం. కానీ మనం గమనించాలి, సంఘము కొనిపోబడిన తర్వాత క్రీస్తు విరోధి తానే ప్రపంచానికి రాజుగా వచ్చి ఇశ్రాయేలీయులను సహితము తన ఒడంబడికి లోబడేవారిగా చేస్తాడు. వాస్తవంగా వారికి ఉన్న పద్ధతి ప్రకారం ఇశ్రాయేలు వంశస్థుడిని మాత్రమే, యూదుడిని మాత్రమే వారు రాజుగా అంగీకరిస్తారు. బహుశా బైబిల్ పండితుల్లో ఎక్కువ మంది అభిప్రాయం ఏంటంటే, క్రీస్తు శకం 70లో ప్రభు చెప్పిన ప్రవచనం, అలాగే లూకా సువార్త 19వ అధ్యాయంలో ప్రభు పలికిన ప్రవచనం అది నెరవేరి యూదులు చెదరిపోయారు. ఈ చెదరిపోయిన యూదు జాతి వారు లేక ఇశ్రాయేలీయులు ఆయా దేశాల్లో వారు
స్థిరపడ్డారు, వర్ధిల్లుతున్నారు, రాజకీయాల్లో చురుకైనటువంటి పాత్ర వహిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత కాలపు ప్రపంచ పరిస్థితులను మనం గమనిస్తున్నప్పుడు ఉక్రెయిన్ చిన్న దేశం, క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ ఎక్కడి నుంచి వస్తాడో చాలా స్పష్టంగా యోహానుకు ప్రభువు చూపించాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. మరి 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము, 17వ అధ్యాయంలో క్రూర మృగము మోయుచున్న ఒక స్త్రీని చూపించాడు. ఈ స్త్రీ యెరూషలేము లేక బబులోను, మహాబబులోన్ అని చెప్పబడింది. ఇది రోమ్ పట్టణం. ఈ మహాబబులోన్ అనబడే ఈ రోమ్ పట్టణము క్రీస్తు విరోధి మతానికి కేంద్రంగా ఉండబోతోంది. ఎందుకనగా అతడు తానే రాజుగా, దేవుడిగా పూజింపబడడానికి ప్రపంచాన్ని బలవంతం చేస్తాడు. అంచేత అతన్ని క్రూర మృగము అని ప్రస్తావించాడు. 11వ వచనం మరోసారి చదువుతున్నాను. ఉండినదయు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజుగుచు నాశనమునకు పోవును అన్నాడు. కాబట్టి ఈ చివరి రాజు క్రీస్తు విరోధి. 12వ వచనంలో ఇతనికి అధికారం ఎవరిస్తారు? 12వ వచనంలో రాయబడింది, నీవు చూచిన ఆ 10 కొమ్ములు, 10 మంది రాజులు ఇది వరకు రాజ్యము పొందలేదు, కానీ ఒక్క గడియ క్రూర మృగముతో రాజుల వలె అధికారము పొందుదురు. సంఘము కొనిపోబడిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఐరోపా దేశాల కూటమి మనుగడలోకి రాబోతోంది. మనకు తెలుసు, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అనేక దేశాలు సభ్యత్వం తీసుకుంటున్నారు. వారిలో ఈ చివరి వ్యక్తి వారిలో నుండే రాబోతున్నాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది అనుకుంటున్నారు ఇతడు అన్యులలో నుండి వస్తాడని. ప్రభుత్వం అన్యుల ప్రభుత్వం అయినా ఇతడు తప్పనిసరిగా ఇశ్రాయేలీయుడు లేక యూదు జాతికి చెందినవాడై ఉంటాడని బైబిల్ పండితులు చాలా రూఢిగా చెప్తున్నారు. మనం చదివినటువంటి వచనంలో 10 మంది రాజులు అన్నాడు. వీరు ఐరోపా దేశాలకు చెందిన కూటమి. వీరిలో నుండి క్రీస్తు విరోధి ఎన్నుకోబడతాడు. చదువుతున్నాం 13వ వచనంలో, వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు అన్నాడు. ఈ విషయాన్ని దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మరలా దేవుడు ముందుగానే దానియేలుకు బయలుపరిచాడు. ఒకసారి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం గమనించి చూడాలి. పాత నిబంధనలో దానియేలుకు బయలుపరిచిన యూదుల యొక్క చరిత్ర మరలా ప్రభు క్రొత్త నిబంధనలో యోహానుకు ప్రకటన గ్రంథంలో బయలుపరిచాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతున్నాను. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్మ్యము గలది. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములు ఉండెను అన్నాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో సముద్రములో నుండి పైకి వచ్చిన క్రూర మృగమునకు 10 కొమ్ములు ఉండడం చూచాం. 17వ అధ్యాయంలో క్రూర మృగమునకు 10 కొమ్ములు ఉండట చూచాం. ఇక్కడ కూడా దానియేలు చూస్తున్న 4వ క్రూర మృగము, ఇది తిరిగి పునరుద్ధరించబడే ప్రభుత్వంలో రోమా ప్రభుత్వం. అది సమస్తమును భక్షించుచు తుత్తునీలుగా చేయొచ్చు, మిగిలిన దానిని కాళ్ల కింద అణగద్రొక్కుచుండెను. 8వ వచనం చూడండి. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల వంటి కనులను
మానవుల కన్నులు వంటి కనులను, గర్వముగా మాట్లాడు నోరు ఉండెను అన్నాడు. దానియేలు చూసిన దర్శనములో 4 జంతువులు, క్రూర మృగములు సముద్రములో నుండి పైకి వచ్చుట చూచాడు. మొదటి జంతువు సింహమును పోలినది, ఇది బబులోను సామ్రాజ్యం. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది, మాదియా పారసీకుల సామ్రాజ్యం. మూడవ జంతువు చిరుతపులిని పోలినది, ఇది గ్రీకుల సామ్రాజ్యం. 4వ జంతువు ఘోరము భయంకరమైనది అన్నాడు, ఇది రోమా ప్రభుత్వం. అనగా సంఘము కొనిపోబడిన తరువాత మరలా ఐరోపా రాజ్యముల కూటమిలోనికి బబులోను సామ్రాజ్యం, అలాగే మాదీయ పారసీకుల సామ్రాజ్యం, గ్రీకుల సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం, ఇవన్నీ ఏకీభవించి ఒకే సామ్రాజ్యంగా మరలా పునరుద్ధరించబడతాయి. ఆ పునరుద్ధరించబడిన సామ్రాజ్యంలోనే ఒక వ్యక్తి చిన్న కొమ్ము అని ప్రస్తావించబడ్డాడు. 9వ అధ్యాయంలో వచ్చునట్టి రాజు అని చెప్పబడిన వ్యక్తే చిన్న కొమ్ము. 10 కొమ్ములలో నుండి ఒక చిన్న కొమ్ము పైకి వచ్చింది. ఇతడు గర్వముగా మాట్లాడు నోరు కలవాడు, మానవుని కన్నులు వంటి కన్నులు కలవాడు అంటే గొప్ప జ్ఞానము వివేకము గలవాడు. రెండవది, ఇతడు గర్విష్టి, దేవుని కంటే తనను తాను బహుగా హెచ్చించుకునే వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. 21వ వచనంలో వివరణ చెప్పాడు. చూద్దాం. దానియేలు గ్రంథం 27వ అధ్యాయం 21వ వచనం. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయొచ్చు, వారిని గెలుచునదాయను అన్నాడు. ఇక్కడ పరిశుద్ధులు అంటే యూదులు. చాలామంది పరిశుద్ధులు అనే మాట చదవగానే ఇది క్రొత్త నిబంధన క్రైస్తవులకు, క్రొత్త నిబంధన విశ్వాసులకు సంబంధించిందని పొరబడుచున్నారు. కానీ ఇశ్రాయేలీలను కూడా దేవుడు పరిశుద్ధ జనముగా అంగీకరించాడు. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును నాకు పరిశుద్ధ జనమై ఉండవలెను అని ప్రభు మోషే ద్వారా వారికి ప్రకటించాడు. కాబట్టి దానియేలు గ్రంథంలో మనం చదువుతున్న పరిశుద్ధ జనము, పరిశుద్ధులు అనబడిన వారు యూదులే. కాబట్టి ఇక్కడ ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయును అనగా చివరి 3.5 సంవత్సరాల్లో యూదులు అతని మీద తిరుగుబాటు చేస్తారు. ఎందుకని ఒకసారి మరలా 9వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును అన్నాడు. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును అంటున్నాడు. యూదులు సంఘము కొనిపోవడానికి ముందుగానే వారు ఒక నూతన దేవాలయాన్ని నిర్మించుకొని తిరిగి ధర్మశాస్త్రంలో దేవుడు మోషే ద్వారా వారికి అప్పగించిన బలులు, నైవేద్యములు, పండుగలు యథావిధిగా వారు ఆచరించడం ప్రారంభిస్తారు. అనగా వారు ఒక నూతన దేవాలయాన్ని ప్రతిష్ఠించుకొనగా ప్రపంచవ్యాప్తంగా తానే దేవుడునని పూజింపబడుచున్న ఈ క్రీస్తు విరోధి, చిన్న కొమ్ము అనబడిన వాడు, వచ్చునట్టి రాజు అనబడిన ఈ వ్యక్తి ఇశ్రాయేలీలను 3.5 సంవత్సరాల తర్వాత బలవంతంగా తననే పూజించాలని అతడు ఒత్తిడి చేస్తాడు. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికా సంఘానికి తాను రాసిన 2వ పత్రికలో చాలా సవివరంగా వివరించాడు. ఒకసారి చదువుదాం. క్రొత్త నిబంధన తెస్సలోనికైలకు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం. మొదటి శతాబ్దంలోనే అనేక మంది అబద్ధ బోధకులు బయలుదేరి క్రీస్తు రాకడ జరిగిపోయింది, సంఘము కొనిపోబడింది, ఇప్పుడు జరుగుతున్నది క్రీస్తు విరోధి పాలన అని కొందరు, 1000 ఏండ్ల పాలన అని మరికొందరు బోధిస్తున్నటువంటి ఆ దినాల్లో పౌలు వారి యొక్క విశ్వాసాన్ని స్థిరపరచడానికి ఈ 2వ పత్రిక రాశాడు. అంచేతే 2వ అధ్యాయం ప్రారంభ వచనంలో, సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలనని, బెదరకుండవలనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నానని ఈ ప్రారంభ వచనాలు రాశాడు. అప్పటికే కొందరు
తెస్సలోనిక విశ్వాసులను భ్రమపరిచిన సందర్భంలో క్రీస్తు రాకడ ఎలా గుర్తించాలో చాలా స్పష్టంగా చెప్పాడు. క్రీస్తు వచ్చినప్పుడు మనం ఆయన యొద్ద కూడుకుంటాము. మొదట అనగా సంఘము కొనిపోబడుతుంది. ఈ విషయాన్ని తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, అంటే అదే సంఘానికి మొదటి పత్రిక రాసినప్పుడు 4వ అధ్యాయం 16-17 వచనాల్లో చెప్పాడు ఆయన. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము అని తనను కూడా కలిపి ఆ మాట రాశాడు. అనగా పౌలు తాను జీవించి ఉన్న కాలములోనే క్రీస్తు వస్తాడని నిరీక్షించాడు. ఎందుకనగా ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కూడా ప్రభువు రాకడం గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు, ప్రియులారా మీకు ఒక మర్మము తెలియచేస్తున్నాను, మనమందరము నిద్రించము గాని కడబోర మ్రోగును, మృతులు అక్షయులుగా లేపబడుదురు, నిమిషములో రెప్పపాటున మనమందరము మార్పు పొందుదుము అని మనము అనే తనను కూడా ఆయన అందులో ఇన్క్లూడ్ చేసి మాట్లాడాడు. అనగా తాను జీవించిన కాలములోనే క్రీస్తు వస్తే సజీవులైన విశ్వాసులు పునరుద్ధానము పొందిన పరిశుద్ధులతో కూడా ఆకాశ మండలంలో ప్రభువును కలుసుకుంటాము అనే విషయాన్ని మొదటి పత్రిక ద్వారా, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక ద్వారా రూఢిపరిచాడు. రెండవ పత్రికలో సంఘము కొనిపోబడిన తరువాత క్రీస్తు విరోధి వస్తాడు అనే అంశాన్ని 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వివరించాడు. 3వ వచనం చదువుదాం. ఎలా గుర్తించాలి క్రీస్తు విరోధి పాలన ప్రారంభమైందని ఎలా గుర్తించాలి? మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు చెప్పాడు శిష్యులకి, అనేకులు నా పేరిట వస్తారు, నేనే క్రీస్తునని మిమ్మల్ని మోసగిస్తారు గనక మొదట మీరు మోసపోకుండా చూసుకొనుడి అన్నాడు. కాబట్టి క్రీస్తు విరోధి మోసగాడనే విషయాన్ని ప్రభు తెలియచేశాడు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా సార్వత్రిక సంఘానికే ఈ సత్యాన్ని బయలుపరిచాడు. ముందుగా తెస్సలోనిక పత్రిక సంఘానికి వ్రాస్తూ 3వ వచనంలో, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయల్పడితే గాని ఆ దినము రాదు అన్నాడు. ఇక్కడ ఆ దినము ప్రభు దినం అని ప్రస్తావించబడింది. క్రీస్తు విరోధి పరిపాలించే 7 సంవత్సరాల ఆఖరి 70వ వారం ఒక్క దినముగా చెప్పబడింది, కానీ ఇది క్రీస్తు విరోధి బయల్పడే దినము అన్నాడు. ఇక్కడ క్రీస్తు విరోధికి మరికొన్ని క్రొత్త పేర్లు అపోస్తలుడైన పౌలు ఆపాదించడం చూస్తాం. నాశన పాత్రుడు అన్నాడు. నాశన పుత్రుడని మూల భాషలో ఉన్నట్లు ఫుట్ నోట్లో వ్రాయబడింది తెలుగు బైబిల్లో. పాప పురుషుడు, పాపమును ప్రేరేపించువాడు, పాపమునకు అధిపతి అని అర్థం ఇచ్చేట్టు నాశన పుత్రుడు, నాశనము చేయవాడు, పాపమునకు ప్రేరేపించువాడు. మరలా చెప్పాడు అతని గురించి ధర్మ విరోధి అన్నాడు. 8వ వచనంలో, అప్పుడు ఆ ధర్మ విరోధి బయల్పరచబడును. క్రీస్తు విరోధికి, యాంటీ క్రైస్ట్కి అపోస్తలుడైన పౌలు 3 పేర్లు ఈ పత్రికలో ఆయన ఆపాదించడం చూస్తాం. నాశన పుత్రుడు, పాప పురుషుడు, ధర్మ విరోధి. ఈ 3 పేర్లు సంఘము ఎత్తబడిన తర్వాత బయల్పడబోయే ఐరోపా దేశాల కూటమిలో నుండి చిన్న కొమ్ముగా ఎన్నుకోబడే ఆఖరి అన్యరాజు క్రీస్తు విరోధి. ఎలా గుర్తించాలి ఇతన్ని? మరలా చదువుదాం. మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది అని ఒక సూచన చెప్పాడు అపోస్తలుడైన పౌలు. అనగా సంఘము కొనిపోబడిన తర్వాత ప్రపంచము పాప భ్రష్టత్వంలో మునిగిపోతుంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒక మహావేశ్యను ఆయన చూపించాడు యోహానుకి. భూరాజులు ఈ మహావేశ యొక్క వ్యభిచార మద్యముతో వారు మత్తులయ్యారు అని వ్రాస్తున్నాడు. అనగా క్రీస్తు విరోధి పాలనలో ఏర్పడే ఈ క్రీస్తు విరోధి మతములో చేరిన వారు పాప భ్రష్టత్వంతో మునిగిపోతారు. అది ఇప్పటి నుంచే ప్రారంభమైంది. సంఘము ఆవిర్భావమైన మొదటి శతాబ్దము నుండే ఈ భ్రష్టత్వం ప్రారంభమైంది. మనం చాలాసార్లు అంచె దినములు, యుగాంతము, క్రీస్తు రాకడతో యుగము అంతమవుతుంది, ఇవి అంచె దినములు అని చెప్తూ ఉన్నాం. కానీ
యుగాంతం ఎప్పుడు, అంచె దినములు ఎప్పుడు, కడవరి గడి ఎప్పుడు, కడవరి కాలం ఎప్పుడు, కడవరి బోర ఎప్పుడు మోగుతుంది, చాలాసార్లు స్పష్టత లేక మనం క్రీస్తు రాకడతోనే ఈ ప్రపంచం లేక ఈ యుగం ముగించబడుతుందని భావిస్తూ ఉన్నాం. ఒక వచనం మనం చదువుదాం. ఇవి ఎప్పుడు సంభవిస్తాయి, ఎలా గుర్తించాలి? హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి చదువుదాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అన్నాడు. మాట్లాడెను. పూర్వకాలము ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతము అనే మాట హెబ్రీ గ్రంథకర్త ఉపయోగించాడు. అనగా ఇవి అంచె దినములు అనే భావం. క్రీస్తు ఎప్పుడైతే ఈ భూమి మీద ప్రత్యక్షమయ్యాడో మొదటిసారి శరీరధారిగా, రక్షకుడిగా ఆయన ఈ భూమి మీద ప్రత్యక్షమైనప్పుడే అంచె దినములు, యుగాంతము అనబడే ఒక కాలము ఆరంభమైందని మనం గమనించాలి. హెబ్రీ పత్రికలోనే 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం నుండి చదువుదాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలు ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తనను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మొదటి అధ్యాయం 2వ వచనములో ఈ దినముల అంతమందు తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అని భూతకాల ప్రయోగం చేశాడు. అనగా క్రీస్తు వచ్చి మనతో ఆయన స్వయంగా మాట్లాడాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26లో మనం చదువుతున్నప్పుడు ఈ ఆయన యుగముల సమాప్తి యందు తనను తానే బలిగా అర్పించుకొనెను, అందువలన పాప నివారణ జరిగించెను, అందుకొరకు ఆయన ప్రత్యక్షపరచబడెను అని జరిగిపోయిన సంగతి రాస్తున్నాడు. అలాగైతే యుగాంతము, అంచె దినములు, దినముల అంతము, కడవరి కాలము, ఈ పదాలన్నీ కూడా క్రీస్తు భూమి మీద మొదటిసారి శరీరధారిగా ప్రత్యక్షమైనప్పుడే చివరి దినాలు ప్రారంభమయ్యాయి అని గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభు అలాగే ప్రవచించారు. అపోస్తలులు కూడాను ఇవి చివరి గడియలు అని జ్ఞాపకం చేశారు. ఒకసారి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ప్రభు శిష్యుడు, ప్రకటన గ్రంథము రాసినటువంటి ప్రభు శిష్యుడు తను రాసిన పత్రికల్లో మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాస్తున్నాడు. చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ అన్నాడు. చూసారా, మొదటి శతాబ్దంలో అపోస్తలులు సేవ చేస్తున్న దినముల్లోనే ఇది కడవరి గడియ అని ప్రస్తావించి క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము అన్నాడు. అలాగే చూడండి, క్రీస్తు శరీరధారిగా ప్రత్యక్షమైన దినములు మొదటి శతాబ్దంలోనే ఇవి యుగాంతము, అంచె దినములు అని చాలా స్పష్టంగా ప్రభు చేత చెప్పబడ్డాయి. హెబ్రీ గ్రంథకర్త ద్వారా రుజువు చేయబడింది. యోహాను కూడా రాస్తున్నాడు, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇది కడవరి గడియ అన్నాడు. 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో వరుసగా కొన్ని వచనాలు, మొదటి పారాగ్రాఫ్లో 6 వచనాలు ఉన్నాయి. క్రీస్తు విరోధి ఎలా గుర్తించాలో ఇక్కడ కూడా రాశాడు. చదువుకుందాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చెను అని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. గమనించండి, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని
మీరు వినిన సంగతి ఇదే, ఇది వరకే అది లోకములో ఉన్నది. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి అన్నాడు. ఇది ఈ పత్రికలోనే 2వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడినట్లు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, క్రీస్తు విరోధి వచ్చునని మీరు విన్నారు కదా అన్నాడు. 4వ అధ్యాయంలో క్రీస్తు విరోధి ఆత్మ ఇదివరకే లోకములో ఉన్నది అంటున్నాడు. అనగా అనేక రాజుల కాలములలో ఈ క్రీస్తు విరోధి ఆత్మ అనబడే అపవాది చేత, లూసిఫర్ చేత బలపరచబడే ఈ అపవిత్ర ఆత్మ అనేక మంది రాజులను బలపరిచినట్లు మనం చరిత్రలో చూస్తాం. చివరి రాజైన క్రీస్తు విరోధిని కూడా ఈ క్రీస్తు విరోధి ఆత్మ చేత అపవాది బలపరుస్తాడని మనం గమనించాలి. ఆఖరి వచనం చదువుదాం చూడండి, 5వ వచనం. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు, లోకము వారి మాటలు వినును. 6వ వచనం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. గమనించాలి, ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అన్నాడు. అలాగైతే గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు కల్వరిలో ఆయన శిలువ కార్యము నెరవేర్చి, అనగా సమస్త మానవుల కొరకు తన ప్రాణం అర్పించడం ద్వారా, రక్తము చిందించడం ద్వారా రక్షణ కార్యము నెరవేర్చి ఆయన ఆరోహణుడై వెళ్ళిన తరువాత పరిశుద్ధాత్మను ఈ లోకంలోనికి ప్రభు పంపించాడు, ఆదరణకర్త. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభు ఆత్మ ఈ లోకములో పనిచేస్తూ అనేకులను క్రీస్తులోనికి నడిపిస్తూ సంఘానికి తోడై ఉన్నాడు. కానీ అదే సమయంలో క్రీస్తు విరోధి ఆత్మ కూడా మొదటి శతాబ్దం నుండే సంఘమునకు విరోధముగా, దేవుని ప్రజలకు విరోధంగా ఈ లోకంలో పనిచేస్తూ అనేక మందిని క్రీస్తు విరోధులుగా నడిపిస్తున్నాడని యోహాను రాసిన పత్రికను బట్టి మనకు అర్థమవుతుంది. చివరి 6వ వచనంలో అన్నాడు, సత్యస్వరూపమైన ఆత్మ, భ్రమపరచు ఆత్మ అన్నాడు. జాగ్రత్తగా గమనించాలి, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు ఎరిగి ఉన్నారు. ఎలా గుర్తించాలి? తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాసినట్లు మొదట భ్రష్టత్వము సంభవించును అన్నాడు. ఈ భ్రష్టత్వం ఏంటి? తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ వచనాలు చదువుదాం. తిమోతికి అపోస్తలుడైన పౌలు రాస్తూ మొదటి శతాబ్దంలోనే ఈ భ్రష్టత్వం ప్రారంభమైంది, ఇది ఆత్మ సంబంధమైన భ్రష్టత్వాన్ని ప్రస్తావించాడు. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ వచనం. అయితే కడవరి దినములలో, కడవరి దినములు అనే మాట మరలా గుర్తించాలి. దినముల అంతమందు, ఈ యుగ అంతమందు. హెబ్రీ పత్రిక 1:2లో, హెబ్రీ పత్రిక 9:27లో 26లో మనం చదివిన వచనాలు ఇప్పుడు మరలా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలనను, మోసపరచు ఆత్మల యందును, దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక వ్రాసిన ఆ మొదటి శతాబ్దంలోనే కడవరి దినములు అని చెప్పిన దినాలు, అపోస్తలులు జీవించిన కాలం, మొదటి సంఘ కాలంలోనే అబద్ధికులు బయలుదేరారు. వీరెవరు అంటే మోసపరచు ఆత్మల ద్వారా క్రీస్తు సువార్తను ప్రకటించేవారు ఆ దినములలోనే ప్రారంభమయ్యారు. ఇప్పుడు చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా చాలామంది అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యములని ప్రజలను రక్షణ సువార్త వైపు కాకుండా, క్రీస్తు శిలువ సువార్త వైపునకు కాకుండా కేవలం ప్రజలను అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యముల వైపే ఆకర్షించడానికి సేవ చేస్తున్నారు. ఇది క్రీస్తు విరోధి భ్రమపరచు ఆత్మ పరిచర్య అని అపోస్తలుడు చాలా స్పష్టంగా రాశాడు. అవి ఈ దినాలే. చదువుతున్నాను చూడండి. మోసపరచు ఆత్మల యందును, దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు. కాబట్టి భ్రష్టత్వము సంభవించును అన్నప్పుడు విశ్వాస భ్రష్టత్వం కూడా ప్రపంచంలో అప్పటి నుంచి ఇప్పటికీ అధికమవుతూ ఉంది. తెస్సలోనిక 2వ పత్రికలో ఉన్నాం మనం. దయచేసి రండి. క్రీస్తు విరోధి ప్రత్యక్షమయ్యే రోజుకి ప్రపంచవ్యాప్తంగా ఒకవైపున జీవితాలలో భ్రష్టత్వం, పాపపు భ్రష్టత్వం,
మరొక వైపున క్రైస్తవులు అనబడే వారిలో విశ్వాస భ్రష్టత్వం ప్రబలుతుందని కొన్ని సూచనలు చెప్పాడు. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం మరలా చదువుదాం. 7వ వచనం నుంచి చదువుతున్నాను. 2వ అధ్యాయం 7వ వచనం. తెస్సలోనికైలకు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. యోహాను పత్రికలో చదివాం 4వ అధ్యాయంలో క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్నారు కదా, అది ఇప్పటికే లోకములో ఉన్నది అని చెప్పాడు. పౌలు అంటున్నాడు, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడకే అడ్డగించును అన్నాడు. అడ్డగించుచున్నవాడు అనగా పరిశుద్ధాత్మ, తీసివేయబడును అనగా సంఘముతో పరిశుద్ధాత్మ ప్రభు రాజ్యమును లేక పరలోకానికి కొనిపోబడతాడు. క్రింద వచనంలో మరలి చదువుతున్నాను చూడండి. అప్పుడు ఆ ధర్మ విరోధి బయల్పరచబడును అన్నాడు. 6వ వచనం చదువుదాం. వాడు తన సొంత కాలమందు బయల్పరచబడవలనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు అన్నాడు. 6వ వచనములో క్రీస్తు విరోధిని అడ్డగించున్నది, క్రీస్తు విరోధిని అడ్డగించువాడని ఒక ఇద్దరు వ్యక్తులను ప్రస్తావించాడు. క్రీస్తు విరోధి ఆత్మను లేక క్రీస్తు విరోధిని బయల్పడకుండా అడ్డుకునే శక్తులు, శక్తివంతమైన వ్యక్తులు ఇద్దరు ఇప్పుడు ఈ ప్రపంచంలో మనుగడలో ఉన్నారు. ఆ వ్యక్తులు సంఘము. అడ్డగించున్నది సంఘము, అడ్డగించువాడు పరిశుద్ధాత్మ. కాబట్టి భూలోకంలో క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన పరిశుద్ధులతో కూడిన సార్వత్రిక సంఘము భూమి మీద ఉన్నంత వరకు క్రీస్తు విరోధి బయటకు రాడు. గుర్తుంచుకోవాలి. ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధి పలానా దేశ అధ్యక్షుడు, ఎప్పుడో హిట్లర్ను గురించి చెప్పారు. తర్వాత చాలామంది నిరంకుశంగా పరిపాలించిన ప్రపంచ రాజులకు ఆపాదించారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇప్పుడు ప్రపంచాన్ని ఎంత బలముతో, ఎంతటి అధికారంతోనైనా, సైనిక పాఠవంతోనైనా, ఆర్థిక బలముతోనైనా ఏ రాజు పరిపాలించినా ఆ వ్యక్తికి క్రీస్తు విరోధి ఇతడే, యాంటీ క్రైస్ట్ ఇతడే రాబోతున్నాడని ఏ వ్యక్తికి మనం పేరు ఆపాదించడానికి వీల్లేదు. ఎందుకనగా సంఘము కొనిపోబడకుండా క్రీస్తు విరోధి బయటికి రావడానికి వాడికి అధికారం, శక్తి లేదు. రెండవది అడ్డగించువాడనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ సంఘముతో పాటే ఆకాశ మండలమునకు కొనిపోబడి ప్రభువుని ఎదుర్కొంటారు. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతున్నట్లుగా సంఘముతో పాటే సంఘము, పరిశుద్ధాత్మ ఇద్దరు ఒకేసారి ఆకాశ మండలంలో ప్రభువును ఎదుర్కోవడానికి కొనిపోబడిన తరువాత మాత్రమే క్రీస్తు విరోధి తన సొంత కాలమందు బయటకు వస్తాడని తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా క్రొత్త నిబంధన సార్వత్రిక సంఘానికి క్రీస్తు విరోధి ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఈ ప్రపంచ పరిస్థితుల్ని ఎలా గుర్తించాలి అన్నందుకు భ్రష్టత్వం విస్తరిస్తుంది అన్నాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చదివినట్లు విశ్వాస భ్రష్టత్వం క్రైస్తవ సంఘంలో ప్రారంభమవుతుంది. లవొదికయ సంఘ కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. క్రైస్తవులలో పులిపిండి, నామకార్థ క్రైస్తవం, పైకి భక్తి గల వారు ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఈ చివరి దినాల్లో ఉంటారని చాలా స్పష్టంగా వ్రాయబడింది. దయచేసి ఒక్కసారి మనం చదివిన తెస్సలోనిక 2వ పత్రికలో క్రీస్తు విరోధి యొక్క ప్రత్యక్షత లేక అతడు బయలుపడడానికి మరి ఒక సూచన వ్రాశాడు. రండి, తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో 6, 7, 8 వచనాలు వరుసగా మనం చదవాలి. ఆ పేర పూర్తిగా అతడు ఎలా వస్తాడో వ్రాస్తున్నాడు పౌలు. 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఎప్పుడు? అడ్డగించు సంఘము, అడ్డగించు వాడైన పరిశుద్ధాత్మ కొనిపోబడిన తరువాతే క్రీస్తు విరోధి, ధర్మ విరోధి, పాప పురుషుడు, నాశనపుత్రుడు బయలుపడతాడు. అప్పటి వరకు వాడు బయలుపరచబడ్డానికి అవకాశం లేదు. 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. వాని ముగింపు ఎలా ఉంటుందో
ఈ వచనంలో అపోస్తలుడైన పౌలు తెలియచేశాడు. ఇక్కడ మరొక మాట నేను చదువుతున్నాను. 6వ వచనం గమనించండి. కాగా వాడు తన సొంత కాలమందు బయల్పరచబడవలెను అన్నాడు. కాబట్టి సొంత కాలం అనగా చివరి 70వ వారము. సంఘము ఎత్తబడిన తర్వాత అతడు వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచని చెప్పినటువంటి ఆఖరి వారం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనములో, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగబో సంగతులు నేను నీకు కనబరచదనని పద్మాసు ద్వీపంలో ఉన్న యోహానుకు బోరధ్వనింటి స్వరముతో ప్రభు ఇచ్చిన ఆహ్వానమే సంఘము కొనిపోబడుట. ఆ తర్వాతే 4, 5, 6 అధ్యాయాల్లో ఆఖరి వారం యొక్క సంభవాలు మనం చూస్తాం. 6వ అధ్యాయంలో ప్రభువు తండ్రి అయిన దేవుని చేతిలో 7 ముద్రలు గట్టిగా వేయబడిన ఆ గ్రంథాన్ని తీసుకొని మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రము ఎక్కి ఒక వ్యక్తి రావడం యోహాను చూశాడు. 4 ముద్రలు విప్పినప్పుడు 4 వర్ణములలో ఒక్కొక్క వ్యక్తి బయలుపడినట్లు మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చదువుతాం. ఈ గుర్రం ఎక్కి వచ్చిన వాడు క్రీస్తు విరోధి అనగా సంఘము 4వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంఘము కొనిపోబడుతుంది. క్రీస్తు విరోధి. సంఘం వెళ్ళిన తర్వాత పరలోకములో ప్రభు ముద్రలు విప్పడం ప్రారంభించినప్పుడే అతడు వెలుపలికి వస్తాడు అని మనం గుర్తించాలి. రెండో విషయం కూడా, అతని రాక భ్రష్టత్వము, మోసకరమైన విషయాలను అనుసరిస్తుందని తెలియచేస్తున్నాడు. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం మరలా చూద్దాం. దయచేసి రండి. తెస్సలోనికైలకు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 9, 10, 11, 12 ఈ వచనాలు తప్పనిసరిగా అర్థం చేసుకోవాలండి. దయచేసి చూడండి. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. మరలా చదువుతున్నాను. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి అనగా యేసుక్రీస్తు ప్రేమతో నెరవేర్చిన ఆయన రక్షణ సువార్తను వీరు అంగీకరించలేదు గనుక ఎవరు విడవబడతారు? క్రీస్తు ప్రేమపూర్వకమైన శిలువ బలియాగాన్ని సువార్తను అనుసరించిన వారు విడవబడతారు. వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరచు బలమును అనుసరించి ఉండును. కాబట్టి క్రీస్తు విరోధి బయలుపడినప్పుడు వానితో కూడా అబద్ధ ప్రవక్త వస్తాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ పేరాలో భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము, ప్రకటన గ్రంథం 13:1 సముద్రములో నుండి ఒక క్రూర మృగము, వీరిద్దరిని 13వ అధ్యాయంలో యోహానుకు చూపించాడు. మొదటి వ్యక్తి క్రీస్తు విరోధి, రెండవ వ్యక్తి అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫెట్. క్రీస్తు విరోధిని గురించి ప్రపంచానికి ప్రచారం చేసి అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యములు జరిగించి ప్రజలను మోసపరచి అతడు క్రీస్తు విరోధే దేవుడని ప్రజలను బలవంతంగా ఒప్పిస్తాడు. కాబట్టి 11వ వచనం చూద్దాం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రియులారా, క్రీస్తు విరోధి ఆత్మ మొదటి సంఘకాలంలో, మొదటి శతాబ్దము నుండే పనిచేస్తున్నాడని పౌలు రాసిన పత్రికల ద్వారా మనం చూస్తున్నాం. కడవరి దినములలో అనేకులు వేషధారణ, అబద్ధికుల వేషధారణ యందును, మోసపరచు ఆత్మల యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అన్నాడు పౌలు. తాను రాసిన ఈ 2వ పత్రిక తెస్సలోనిక పత్రికలో మొదట భ్రష్టత్వం సంభవించును, ఆ తర్వాత నాశన పుత్రుడగు పాప పురుషుడు బయలుపడతాడు అన్నాడు. అలాగైతే తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఒక సూచన ఇవ్వబడింది. ఆ వచనం కూడా ఈనాటి క్రైస్తవ లోకం గుర్తించాలి. ఎందుకంటే ఈ మార్పు మొదటి శతాబ్దము నుండే క్రైస్తవ లోకములో జరుగుతూ ఉంది. ఆ మాట చదువుతున్నాను. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అంచె దినములలో అన్నాడు.
అంచె దినములు, కడవరి కాలము అని మనం గమనిస్తున్నాం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. గమనించండి, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. ఆఖరి మాట, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అన్నాడు. ఒక జాబితా ఇచ్చాడు. అంచె దినములు, అపాయకరమైన కాలములు, మనుషులు ఎన్ని రకాలుగా భ్రష్టత్వంలో జీవిస్తారో ఒక జాబితా ఇచ్చి, దేవుని కంటే సుఖానుభవం అనుభవించేవారు, రెండవది పైకి భక్తి కలిగి ఉన్నారు, దేవుని శక్తిని అనగా రక్షణ. దేవుని శక్తి అంటే రక్షణ. రోమాపత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు, సువార్త నమ్ము వారికి దేవుని శక్తి అయి ఉన్నది అని రాశాడు. కాబట్టి రక్షణ ద్వారా దేవుడు అనుగ్రహించు ఆ శక్తిని అనుభవించక పైకి భక్తి గలవారుగా నామకార్థ క్రైస్తవులుగా జీవించే ఇట్టి వారికి విముఖుడవై ఉండుమని క్రొత్త నిబంధన లేఖనాల ద్వారా మనల్ని కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, ప్రభు వచ్చేది నిజం, సంఘాన్ని కొనిపోయేది నిజం, క్రీస్తు విరోధి బయలుపడేది నిజము. ఈ ప్రపంచం మొత్తం ఒక నియంత పాలన కిందకి వెళ్ళబోతోంది. ప్రభువే చెప్పాడు, యోహాను 5:43, నేను నా తండ్రి నామమును వచ్చాను, వేరొకడు తన నామమును వస్తాడు, మీరు నన్ను అంగీకరించని వారు వానిని అంగీకరిస్తారు. ప్రకటన 13లో చదువుతున్నాం, బలవంతంగా అతన్ని అంగీకరించాలి, అతన్ని రాజుగా దేవుడిగా అంగీకరించాలి. అతడు దేవాలయంలో కూర్చొని తనను తానే దేవునిగా హెచ్చించుకుంటాడు. ఇప్పుడు క్రీస్తును అంగీకరించని వారు, క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారు, సత్యమైన క్రీస్తు సువార్తను అంగీకరించిన వారు, రక్షణ పొందిన వారు, సంఘము కొనిపోబడిన తర్వాత విడువబడిన వారు తప్పనిసరిగా ఆఖరి ప్రపంచ అన్యరాజు యొక్క పాలనలో అతనిని దేవుడిగా రాజుగా అంగీకరించాలి. 7 సంవత్సరాలు ప్రకటన గ్రంథపు తీర్పులు, ఉగ్రతలు అనుభవించాలి. కొద్దిమంది మాత్రమే ఆనాడు క్రీస్తు కొరకు విశ్వాసులుగా నిలువబడే అవకాశం ఉంది. స్నేహితులారా, ఇది కృపాకాలం. 69వ వారానికి 70వ వారానికి మధ్యలో మనం ఉన్నాం. దేవుడు పొడిగిస్తున్నాడు కాలమును, దినములను. కానీ ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదని చెప్పాడు. ఆ దినమైనను ఆ గడి అయినను మీరు ఎరుగరు అన్నాడు. కాబట్టి ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాలుగా బైబిల్ చరిత్రను ఇంత స్పష్టంగా ధ్యానిస్తున్నటువంటి క్రైస్తవులేమి, క్రైస్తవేతరులేమి, క్రీస్తు ప్రతి మనిషిని కొరకు సిలువలో మరణించాడు, రక్తం కార్చాడు, పాప నివారణ చేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి వ్యక్తిని ఆయన తన కుమారునిగా స్వీకరించి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించాడు. ఈ సువార్త ప్రకటించబడుతున్నప్పుడే రక్షింపబడితే ప్రభు వచ్చినప్పుడు సంఘముతో ఆయన మహిమలోకి కొనిపోబడతారు. లేదంటే క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారు సైతం, క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వారు సైతం క్రీస్తు విరోధి పాలనలో వాని యొక్క కఠినమైన పాలనను, ప్రకటన గ్రంథపు తీర్పులను తప్పనిసరిగా ఎదుర్కోవాలి. ఆకస్మిక మరణాల ద్వారా గెహన్నా అనబడే నిత్య నరకాగ్నికి, ఆ తర్వాత తీర్పుకు వెళ్ళాలి. తీర్పులో నుండి మరణానికి వెళ్ళాలి. ప్రకటన 21:8లో చెప్పాడు, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం అన్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఆఖరి వచనంలో, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల అట్టివాడు అగ్నిగుండములో పడవేయబడెను అన్నాడు. ఈ నా మాటలు విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాడు, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని ప్రభు చాలా స్పష్టంగా తెలియచేశాడు. ప్రియమైన స్నేహితులారా, ఇది కృపకాలం, రక్షణ కాలం. ప్రభు అందుబాటులో ఉన్నాడు. హృదయాలు కఠినపరచుకోకండి. కల్వరిలో క్రీస్తు బయలుపరిచిన ఆయన ప్రేమను అంగీకరించి ప్రభు యొక్క నిత్య మహిమకు వారసులవ్వాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ గల నామమున ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ మాటలు ఆలకించే ప్రతి వ్యక్తిని
ప్రభు తన నిత్య మహిమకు సిద్ధపరచునుగాక. ఆమేన్.